చేగుంట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ దగ్గర మహిళా గ్రామసభని సర్పంచ్ స్రవంతి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడికి వచ్చిన మహిళలతో మాట్లాడి వారికి గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని అన్నారు. మహిళలు ఎదగాలి, అన్ని రంగాలలో ముందుండాలి అని అన్నారు. అనంతరం కేక్ కట్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి సతీష్, ఉప సర్పంచ్ మహ్మద్ రఫీ, ఈవో వెంకటేశం, గ్రామ పంచాయతీ పాలకవర్గం, మహిళ గ్రూపు సభ్యులు, అంగన్వాడీ టీచర్స్, ప్రభుత్వ దవాఖానా స్టాఫ్, గ్రామ పంచాయతీ స్టాఫ్, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా సరే స్పెషలిస్టులు అందరూ వస్తున్నారు. సోమవారం రోజు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరికైనా ఇంట్లో కానీ లేకపోతే మీ పక్కింట్లో కానీ ఎవరికైనా ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరవేయాలని. ఎందుకంటే నేను ఇందాకనే అడిగిన గ్రూప్ కట్టుకోండి, బట్ ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది వర్తించదు. వికలాంగుల సంఘాలు కూడా చేయడం జరిగింది. చేయించలో షాప్స్ ఉన్న వాళ్ళకి లోన్స్ తీసుకురావాలని అంటే వాళ్ళ సర్పంచ్ గారు స్రవంతి గారు ఉన్నారు కాబట్టి ఇది మొత్తం ఉన్నది మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. కాబట్టి మహిళలు దేంట్లో అయినా తక్కువ లేరు. ఏ డిపార్ట్మెంట్లో అయినా మహిళలే ముందుకు దూసుకొని వెళ్తారు. అటు ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఇటు ఉద్యోగరీత్యా కానివ్వండి, సమభాగంతో అన్ని ఎక్కడ కూడా ఏ పొరపాట్లు లేకుండా చక్కగా నిర్వర్తిస్తారు. ఎందుకంటే మహిళను భూతల్లితో పోలుస్తారు. కాబట్టి మహిళకున్న శక్తి ఈ భూమికి ఎంత శక్తి ఉందో ఇక్కడ ఉన్న ప్రతి మహిళకి అంత శక్తి ఉంటుందని ప్రతి ఒక్కరూ సంబోధిస్తారు. బట్ ఇది ఒక సంవత్సరంకి ఒక్కసారి మహిళా దినోత్సవం కాదు. ప్రతిరోజు మహిళలకు ఎక్కడైతే గౌరవం దొరుకుతుందో అక్కడ ప్రతి పని చక్కగా జరుగుతుంది. అవునా కాదా? గ్రామ సభను మనం చక్కగా నిర్వర్తించుకుంటున్నాము. మనకు సర్పంచ్ గారు, మరి మన వార్డు మెంబర్లు, ప్రతి ఒక్కరూ ఇక్కడ గ్రామ ప్రజలు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల, రాజకీయాల, మరియు సైనికులుగా కూడా ఫైర్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ల భయం లేకుండా సమస్యలను పరిష్కరించుకుంటా తమ విధులను నిర్వహిస్తున్నారు. చాలా ధన్యవాదములు అందరికీ. మరియు మహిళ అంటే ఒక బాబుకి సగం బడి, తల్లి ఒడి ఒక బడి. మరియు బడి అక్కడ కూడా గురువులు ఉంటారు, వాళ్ళు కూడా విద్యా బోధన చేస్తారు. మరియు తల్లి కూడా సగం బడి అవుతుంది. ఒక దేశభక్తిని కూడా ప్రోత్సహించాలి, దేశభక్తి గురించి కూడా చెప్పాలి. ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నాడు. వాళ్ళ తల్లి గోరు ముక్కలతో పాటు దేశభక్తిని కూడా నేర్పింది. ఒక మహిళ భారతదేశానికి మంచి చైతన్యం తీసుకురాగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ వళ్ళలో పెరిగిన బాబు రేపటి పౌరులు, వాళ్ళ వళ్ళే ఉన్నప్పుడు బాబుని బాగా క్రమశిక్షణము మరియు దేశభక్తి నేర్పి మీరు రాబోయే యువతను తయారు చేస్తే దేశానికి ఎంతో పనికి వస్తారు. దేశంలో మార్పు అనేది జరుగుతుంది. కనుక మహిళ అంటే చాలా శక్తివంతమైన పోస్ట్ ఉన్నది. మహిళకు చాలా శక్తివంతరాలు మహిళ అంటే. మహిళ కలుసుకుంటే తన ఒళ్ళో ఉన్నప్పుడే బాబుని క్రమశిక్షణ కూడా దేశానికి పనికొచ్చే విధంగా తయారు చేయగలుగుతుంది. కనుక దయచేసి మహిళలు తమ ఒళ్ళో బాబు ఉన్నప్పుడే దేశభక్తిని నేర్పగలరని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన